बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह సోదర సోదరీమణులారా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రతి ఆదివారం మీ ముందు 2 లేక 3 హదీసులు ఉంచడం జరుగుతుంది తెలుగులో. దానిలో భాగంగా ఈరోజు కూడా మీ ముందు అదృష్టం పట్ల విశ్వాసంలో 2 హదీసులు మీ ముందు ఉంచడం జరుగుతుంది. అన్ అబీ ఖిజామత అన్ అబీహి قال قلت يا رسول الله أرأيت رخٍ نسترخيها ودواء نتداعى به تقاتا نتقيها هل يرد من قدر الله شيئا قال هي من قدر الله. ఇది తిరుమతి షరీఫ్ యొక్క హదీసు. దీని యొక్క తెలుగు అనువాదం. అబీ ఖిజామా రజియల్లాహు తఆలా అన్హు తన తండ్రి ద్వారా విన్నది ఇలా ఉల్లేఖించారు. నేను అనగా అబీ ఖిజామా తండ్రి ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాను, మేము రోగ నివారణ కోసం చేసే ప్రార్థనలు, వేసుకునే తావిత్తులు, వాడే మందులు, కష్టాల ఆపదల బారి నుండి రక్షణ పొందడానికి తీసుకునే ముందు జాగ్రత్తలు, విధాత చేసిన నిర్ణయాలను మార్చగలవా అని. మరొకసారి చదువుతా వినండి. అబీ ఖిజామా రజియల్లాహు తఆలా అన్హు తన తండ్రి ద్వారా విన్నది ఇలా ఉల్లేఖించారు. నేను ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాను, మేము రోగ నివారణ కోసం చేసే ప్రార్థనలు, వేసుకునే తావిత్తులు, వాడే మందులు, కష్టాలు ఆపదల బారి నుండి రక్షణ పొందడానికి తీసుకునే ముందు జాగ్రత్తలు, విధాత చేసిన నిర్ణయాలను మార్చగలవా అని. దానికి ఆయన ఇవన్నీ కూడా అల్లాహ్ చేసిన నిర్ణయాల ప్రకారం జరిగినవేగా అని సమాధానం ఇచ్చారు. దీని యొక్క వివరణ చూడండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానానికి భావం ఏమిటంటే, ఈ మందు మాకులు, మన జాగ్రత్తలు కూడా దైవ నిర్ణయం ప్రకారమే ఉపయోగపడుతున్నాయి అని. వ్యాధుల్ని మన విధి లిఖితం చేసిన దైవమే ఇవి ఫలానా మందు వల్ల, ఫలానా ఉపాయం వల్ల నయం కాగలవని కూడా వ్రాసి పెట్టాడు. అల్లాహ్ వ్యాధిని సృజించాడు, దాని మందును సృష్టించాడు. ఇదంతా విధాత నిర్ణయాలకు నియమాలకు లోబడే ఉంది. ఇదంతా విధాత నిర్ణయాలకు నియమాలకు లోబడే ఉంది. ఇది ఈ హదీసు యొక్క వివరణ. అంటే మనం రోగ నివారణ కోసం చేసే ప్రార్థనలు, వేసుకునే కొంతమంది తాయెత్తుల మీద నమ్మకం పెట్టుకొని తాయెత్తులు కట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అలాగే మందులు వాడతాము, డాక్టర్ దగ్గర చూపించుకుంటాము. అలాగే కష్టాలు ఆపదల బారి నుండి రక్షణ పొందడానికి కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. మన ప్లాన్ ప్రకారం మన ముందు జాగ్రత్త చర్యలు, ఆ కష్టాల కూడల్లో మనం కూరుకుపోకుండా ఉండడానికి మనం చేసే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. దానివల్ల మనం కష్టాల్లో కూరుకుపోకుండా ఉండడానికి. ఇవన్నీ కూడా విధాత చేసిన నిర్ణయాలను మార్చగలవా అని మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లంను అబీ ఖిజామా తండ్రి అడిగారు. ఇవన్నీ అల్లాహ్ తఆలా మనం అదృష్టం పట్ల విశ్వాసం ఉండాలా అంటున్నాం కదా, మళ్ళీ ఇవన్నీ అల్లాహ్ తఆలా ముందే రాసి పెట్టాడు కదా, మరి ఇవన్నీ ఎందుకు చేయాలా అన్నట్టు. దానికి మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం వినండి. ఇవన్నీ కూడా అల్లాహ్ చేసిన నిర్ణయాల ప్రకారం జరిగినవేగా అని సమాధానం ఇచ్చాడు. నువ్వు మందు మాకులు వేసుకున్నా, లేదా తాయెత్తు కట్టుకున్నా, లేదా ఇంకా ఏం చేసినా అవన్నీ కూడా నువ్వు ఇలా చేయాలా అని చెప్పి దేవుడు నిర్ణయించింటేనే నువ్వు చేస్తావు. దైవం యొక్క ఆజ్ఞ లేనిది ఒక చెట్టు యొక్క ఆకు కూడా రాలేదు అనేది మన విశ్వాసంలో భాగం. కాబట్టి ఈ మనం వేసుకునే మందు మాకులు, ఫలానా డాక్టర్ దగ్గర పోతే నాకు బాగవుతుంది, ఫలానా ఆలిం దగ్గర పోయి నా దగ్గర ఏదైనా సూరాలు చదివి మంత్రించుకుంటే నాకు బాగవుతుంది, ఇవన్నీ మన నమ్మకాలు. ఇవన్నీ కూడా దైవం యొక్క నిర్ణయం ప్రకారం జరిగేవే. దీంట్లో ఏది కూడా మన పాత్ర లేదు. అంటే ఇవన్నీ కూడా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. అంటే ఫలానా రోగం సృష్టించిన దేవుడు ఆ రోగానికి నివారణ కూడా ఇచ్చాడు. రోగాన్ని సృష్టించిన దేవుడు ఏ మందు మాకు వల్ల,
అది రోగం బాగవుతుంది అనేది కూడా అల్లాహ్ తఆలా ముందుగానే లిఖించి పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా అల్లాహ్ చేసిన నిర్ణయాల ప్రకారమే జరుగుతాయి. మనిషి ఏం చేసినా తన ఉపాయం వల్ల కాదు, లేదా ఇంకో వల్ల కాదు, అది కూడా దైవం చేసిన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇది సమాధానం ఇచ్చారు మహాగ్రంథ. ఇక చివరగా ఒక హదీస్. అన్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు قال كنت خلف النبي صلى الله عليه وسلم يوما فقال يا غلام إني أعلمك كلمات احفظ الله يحفظك احفظ الله تجده تجاهك إذا سألك فاسأل الله وإذا استعنت فاستعن بالله واعلم أن الأمة لو اجتمعت على أن ينفعوك بشيء لم ينفعوك بشيء إلا ما قد كتب الله لك ولو اجتمعوا على أن يضروك بشيء لم يضروك إلا بشيء قد كتب الله عليك. ఇది మిష్కాత్ షరీఫ్ యొక్క హదీసు. దీన్ని ఉల్లేఖించిన వారు ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు. ఈ హదీసు తెలుగు అనువాదం చూడండి. ఒకరోజు నేను వాహనం మీద మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనక కూర్చొని ఉండగా ఆయన, అబ్బాయి చూడు, నీకు కొన్ని మాటలు బోధిస్తున్నాను, శ్రద్ధగా విను. నీవు సదా దైవాన్ని జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. నీవు దైవాన్ని తలుచుకుంటూ ఉండు, దేవుణ్ణి నీ ఎదుట చూస్తావు. అర్థించేదంతా దైవాన్నే అర్థించు, అర్థించేదంతా దైవాన్నే అర్థించు. సహాయం కావాలంటే దైవాన్నే సహాయం కోరు, దేవుణ్ణే ఆపదలో ఆదుకునేవాడుగా భావించు. ఒకటి మాత్రం బాగా తెలుసుకో, జనులంతా ఒక్కటై నీకు మేలు చేయదలుచుకున్నా వారు ఏమాత్రం మేలు చేయలేరు. అల్లాహ్ నీ కొరకు వ్రాసి పెట్టింది తప్ప. అలాగే ప్రజలంతా చేరి నీకు కీడు కలుగజేయాలనుకున్నా వారు నీకు ఇసుమంతైనా కీడు చేయలేరు. అల్లాహ్ నీ కోసం నిర్ణయించింది తప్ప అన్నారు అని ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు తఆలా ఉల్లేఖించారు. ఇక ఈ హదీస్ యొక్క వివరణ. ఎవరు ఏమాత్రం మేలు లేక కీడు చేయలేరు అన్న దానికి భావం ఏమిటంటే, ఇవ్వడానికి ఎవరి వద్దైనా ఏమీ లేదు. విశ్వంలో ఉన్న సర్వస్వము అల్లాహ్కు చెందినదే. ఆయన ఎవరికి ఎంత ఇవ్వదలిస్తే వారికి అంతే లభిస్తుంది. అది ఎవరి ద్వారా లభించినా కనుక అల్లాహ్ పైనే భారం మోపాలి, అల్లాహ్ పైనే ఆధారపడాలి అనేది ఈ హదీస్ యొక్క మనకు వివరణలో అర్థమవుతుంది. చూడండి, ఈ హదీసులో ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఒకసారి మహాత్ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంట అప్పుడు కాలంలో వాహనం అంటే వంట మీద ఉన్నారు మహాత్ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన వెనుకనే కూర్చొని ఉన్నారు. ఈయన్ని బోధిస్తూ, అబ్బాయి అంటే ఈయన వయసు చిన్నది కాబట్టి అబ్బాయి అని బోధిస్తూ మహాత్ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కొన్ని మాటలు బోధించారు. అబ్బాయి చూడు, నీకు కొన్ని మాటలు నేను బోధిస్తున్నాను, శ్రద్ధగా విను. నీవు సదా దైవాన్ని జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. నీవు సదా దైవాన్ని జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నిన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు అని మహాత్ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అలాగే ఖురాన్లో ఒక ఆయత్ ఉంది, ఫజ్కురూని అజ్కురుకుమ్ వష్కురూలి వలా తక్ఫురు. మీరు అల్లాహ్ను, దైవాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, అల్లాహ్ తఆలా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. మీరు అల్లాహ్ యొక్క జిక్ర్ 10 మందిలో చేయండి, అల్లాహ్ తఆలా ఇంతకంటే గొప్ప మజ్లిస్, దైవదూతల మజ్లిస్లో మీ గురించి అల్లాహ్ తఆలా ప్రస్తావిస్తాడు అని కూడా కొన్ని హదీసులు వస్తుంది. కాబట్టి నీవు దైవాన్ని తలుచుకుంటూ ఉండు, దేవుణ్ణి నీ ఎదుట చూస్తావు. అంటే మనం అల్లాహ్ ఎడల అంత దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడు సదా మనం ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా సదా మనకు అల్లాహ్ జ్ఞాపకం ఉండాలి. అల్లాహ్ను మరిచి జీవించకూడదు. నువ్వు హలాల్ సంపాదనకై
కష్టపడుతున్నా, లేదా భార్యాభర్తల కోసం వాళ్ళ ఆహారం కోసం కష్టపడడానికి పోయినా, లేదా నీ పని కోసం ఏమిటికన్నా పోయినా, ఎప్పటికీ ఏ పరిస్థితుల్లో ఉన్నా అల్లాహ్ను మరచిపోకూడదు. అల్లాహ్ను సదా జ్ఞాపకం ఉంచుకోవాలి, అల్లాహ్ను తలుచుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే దేవుణ్ణి నీ ఎదుట చూస్తావు. అంటే అల్లాహ్ తఆలా యొక్క సహాయం నీకు అందుతుంది అని. మన కళ్ళతో అయితే మనం అల్లాహ్ను చూడలేము. అంటే దాని అర్థమేమి? నువ్వు అల్లాహ్ తఆలా నీకు సహాయం చేస్తాడు ఎల్లవేళలా. అల్లాహ్ను మనం గుర్తుంచుకుంటే అల్లాహ్ తఆలా మనల్ని గుర్తుంచుకుంటాడు. అలాగే నువ్వు దేవుణ్ణి తలుచుకుంటూ జీవితాన్ని గడిపినట్లయితే ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో. అందుకే కాక మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో విషయాలు మనకు నేర్పించారు, ఎన్నో దువాలు నేర్పించారు. ప్రతి సందర్భంలో పలికే దువా మనకు నేర్పించారు. ఈవెన్ బాత్రూంలోకి పోయే ముందు దువా ఉంది, బయటకు వచ్చినప్పుడు దువా ఉంది. అంటే అదేం అర్థం? ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక విశ్వాసి అల్లాహ్ను మర్చిపోకూడదు. ఎప్పుడు సదా దైవాన్ని తలుచుకుంటూనే ఉండాలి. నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళే దువా ఉంది, లోపలికి ప్రవేశించే దువా ఉంది, మస్జిద్లోకి పోతున్నావు అప్పుడు దువా ఉంది, మస్జిద్ నుంచి బయటకు వస్తున్నావు అప్పుడు దువా ఉంది, నువ్వు వాహనంకి ప్రయాణం చేయాలనుకున్నావు వాహనం ఎక్కినాక చదివే దువా ఉంది. ఇలా ప్రతి సందర్భంలోనూ, ఈవెన్ లాస్ట్కి నువ్వు తుమ్మినా అల్హమ్దులిల్లా అప్పుడు కూడా అల్లాహ్ని మర్చిపోవడం. దాన్ని విన్నవాళ్ళు యా రహకముల్లా అంటే ఇవన్నీ ఏంటివి? అల్లాహ్ను, దేవుణ్ణి తలుచుకుంటూ ఉండడానికి మార్గాలు. దేవుణ్ణి ఎప్పటికీ మనం మర్చిపోకుండా ఉండడానికి మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దువాలు మనకు చాలా సౌలభ్యంగా ఉంటాయి. అల్లాహ్ని ఎప్పటికీ మర్చిపోనివ్వము. కాబట్టి ఆ దువాల్ని, చిన్న చిన్న దువాల్ని మనం నేర్చుకొని మన జీవితంలో పాటించినట్లయితే మనం ఎల్లవేళలా, మనం ఎటువంటి సందర్భంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అల్లాహ్ను తలుచుకుంటూ ఉంటాము. అల్లాహ్ యొక్క సహాయం కూడా మనకు అందుతుంది అనేది ఈ హదీస్ యొక్క అర్థం. ఇంకా అర్థించేదంతా దైవాన్నే అర్థించడం అంటే మనకి ఏమైనా కష్టం వచ్చినా, లేదా ఏదైనా ఆపద వచ్చినా, మనకి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా ఎవరిని అర్థించాలి? ఫస్ట్ మనకు అల్లాహ్నే మనకు జ్ఞప్తికి రావాలి. ఒక విశ్వాసం అల్లాహ్ ముందే మనం అర్థించాలి, అల్లాహ్ ముందే చేయి చాచి మనం అర్థించాలి. దానికి కూడా ఒక హదీస్ ఉంది. మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి అంటారు, నువ్వు ఒకసారి ఎప్పుడన్నా నువ్వు అడవిలో ప్రయాణం సాగిస్తున్నా నీ యొక్క చొప్పు యొక్క ఒక కొన తెగిపోయినా ఆ కష్టం నుంచి బయటపడేమని కూడా నువ్వు అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి. చొప్పు యొక్క కొన తెగిపోయినప్పటికీ ఆ చిన్న కష్టం నుంచి కూడా దూరం చేయడానికి నువ్వు అల్లాహ్ను వేడుకోవాలి. నీ ప్రయత్నం నువ్వు చేయి, దాన్ని కుట్టుకుంటావో దాన్ని ఏం చేస్తావో చేయి, కానీ ఆ కష్టం నుంచి బయటపడే ఫస్ట్ నువ్వు అల్లాహ్ను వేడుకోవాలి. ఇది విశ్వాసి యొక్క లక్షణం. ఎప్పటికీ ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ఆపదం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ను మర్చిపోకూడదు అనేది ఈ హదీసు ద్వారా మనకు అర్థమైంది. అలాగే ఏమైనా మనం అర్థించాల్సి వస్తే అల్లాహ్నే అర్థించాలి తప్ప ఇతరుల ముందు మనం చేయి చాపకూడదు అనేది కూడా ఈ హదీసు ద్వారా అర్థమైంది. సహాయం కావాలన్నా కూడా అల్లాహ్నే సహాయం కోరాలి. మనకు ఎలాంటి సహాయం కావాలన్నా అల్లాహ్నే సహాయం కోరాలి. అది అల్లాహ్ ఇష్టం. ఇతరుల ద్వారా చేస్తాడా, అతనే త్వయంగా ఇస్తాడా, లేకపోతే ఇతరులని పంపిస్తాడా నీ సహాయం కోసం, అది ఆయన ఇష్టం, ఆయన చూసుకుంటాడు. అల్లాహ్ నీకు ఎలా సహాయం చేయాలో అల్లాహ్ నిర్ణయిస్తాడు. కానీ నువ్వు వేడుకునేది మాత్రం మనం ఎవరిని వేడుకోవాలి? ఫస్ట్ అల్లాహ్ని వేడుకోవాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, నాకు అతను డబ్బు సహాయం ఉంది, అతను చేస్తాడు కాదు. ఫస్ట్ అల్లాహ్ యొక్క దృష్టిలో అప్లికేషన్ వేసేయాలి. ఫస్ట్ అప్లికేషన్ అల్లాహ్ పంపించేయండి. ఎట్లయితే జాబ్ పడితేనే మనం నోటిఫికేషన్ నీకు జాబ్ వస్తుందో రోజు తర్వాత ఏం చేయాలి? నువ్వు అప్లై చేయాలి. అప్లై చేయకపోతే పిలిచి జాబ్ ఇస్తుందా గవర్నమెంట్? అలాగే నీకు ఏ కష్టం వచ్చినా, చిన్న ఆపద వచ్చినా, ఏం కావాలన్నా ఫస్ట్ ఏం చేయాలి? అప్లికేషన్ ఫిల్అప్ చేసి అల్లాహ్కి ఇచ్చేయాలి. అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వడం అంటే ఏమి? దువా చేసుకోవాలి. చిన్న కష్టం నుంచి కూడా గట్టెక్కించమని అల్లాహ్ని వేడుకోవాలి. మనం ఏం సహాయం కావాలన్నా అల్లాహ్ను అర్థించాలి. అది ఆయన ఎలా పూర్తి చేస్తాడు, ఎలా అది చేస్తాడో ఆయన ఇష్టం. ఇతన్ని పంపిస్తాడా, నీ ఫ్రెండ్నే పంపిస్తాడా లేదా దగ్గరికి, అవన్నీ తర్వాత విషయం. మనం అల్లాహ్ దృష్టికి మన సమస్యను తీసుకుపోవాలి. బెస్ట్ వే మన సమస్యను, మన కష్టాన్ని అల్లాహ్ దగ్గర తీసుకుపోవడానికి బెస్ట్ మార్గం ఏమి? 2 రకాలు నఫిల్ నమాజ్ చదవడము, ప్రార్థించడం. ఎంత పెద్ద కష్టమైనా
మొత్తం ప్రపంచం ఏకమై మనకు వ్యతిరేకంగా నిలబడిన అల్లాహ్ మన వైపు ఉంటే చాలు. అదే కదా ఇంతకుముందు హదీస్లో మనం విన్నాం. ప్రపంచంలోని మానవులంతా, ప్రపంచంలోని సర్వ ప్రకృతి అంతా కలిసి నీకు వ్యతిరేకంగా కీడు చేయాలనుకున్నా అల్లాహ్ మన వైపు ఉంటే వాళ్ళు మనకు విసుమంత మాత్రం కూడా కీడు చేయలేరు. అలాగే ప్రపంచమంతా కలిసి మనకు మంచి చేయాలనుకున్నా ఒకవేళ అల్లాహ్ మనకు కీడు చేయదలిస్తే వాళ్ళు మనకు కాపాడరు, విసుమంత మంచి కూడా మనకి చేయలేరు. కాబట్టి ఈ రెండు హదీసులు మనకు చాలా అంటే క్లుప్తంగా ఉన్నాయి, కానీ దీంట్లో మానా మఫూమ్ అంటామే అంటే వివరణ చాలా లోతుగా ఉంది. వివరిస్తూ పోతే మనకు గంటల సమయం పడుతుంది, కానీ మన దగ్గర సమయం లేదు. కాబట్టి మనం క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుణ్ణే ఆపదల్లో ఆదుకునేవాడుగా భావించు. దేవుణ్ణే అల్లాహ్నే ఆపదల్లో ఆదుకునేవాడుగా భావించు. నాకు ఆపద సమయం వచ్చింది, నా ఫ్రెండ్ ఆదుకుంటాడు, మా నాయన ఆదుకుంటాడు, మా పెద్దనాయన ఆదుకుంటాడు కాదు. ఏ కష్టం వచ్చినా ఏ సమయం ఏమనుకోవాలి మనం? ఫస్ట్ అల్లాహ్నే నన్ను ఆదుకునేవాడుగా భావించు. ఒకటి మాత్రం బాగా తెలుసుకో, జనులంతా ఒక్కటై నీకు మేలు చేయదలుచుకున్న వారు ఏమాత్రం చేయలేరు, అల్లాహ్ నీ కొరకు రాసి పెట్టింది తప్ప అని హదీస్లో వివరించలేదు. అలాగే ప్రజలంతా చేరి నీకు కీడు చేయదలుచుకున్న వారు నీకు ఇసుమంతైనా కీడు చేయలేరు అని కూడా మా పుస్తకాలను బోధించారు. అల్లాహ్ నీ కోసం నిర్ణయించింది తప్ప. కాబట్టి ఇది దృఢమైన విశ్వాసానికి పునాది. విశ్వాసం కూడా దృఢంగా ఉండాలి. ఎట్లయితే మనము 10 అప్‌స్టేర్స్ బిల్డింగ్ కట్టాలనుకుంటే పునాది ఎంత భద్రంగా వేస్తాం. కాబట్టి మనం జన్నత్ పొందాలి అంటే, స్వర్గం పొందాలి అంటే మన ఈమాన్ యొక్క విశ్వాసం యొక్క పునాది కూడా అంత బలంగా ఉండాలి. విశ్వాసం యొక్క పునాది మీదనే మనం బిల్డింగ్ కట్టగలం. తర్వాతనే నమాజు, రోజా, తర్వాతనే ఇంకా వేరే ఇబాదతులు అన్నీ వస్తాయి. ఈమానే సరిగా లేనప్పుడు ఆ బిల్డింగ్ నిలబడదు. ఒక కట్టెకి నువ్వు పూలు ఆకులు చుట్టి ఇదే చెట్టు అంటే అవుతుందా? జీవం లేని కట్టె. ఒక కట్టెకి ఆకులు పూలు చుట్టి ఎంతో అందంగా తీర్చిదిద్ది ఇది చెట్టు అంటే సరిపోద్దా? దాంట్లో అసలైనది ప్రాణం లేదు. అలాగే విశ్వాసికి ప్రాణం విశ్వాసం, ఈమాన్. ఒక మనిషికి ఫస్ట్ ఈమాన్ తేవడం పునాది. ఆ విధమైన గట్టి పునాది ఉండాలి. జీవం పోయాలి, తర్వాతనే నమాజ్ ఫరజ్, తర్వాతనే మిగతా రోజా జకాత్. ఫస్ట్ విశ్వాసమే బలహీనంగా ఉన్నప్పుడు ఆ నమాజ్ రోజాను ఆచరించేలాగా. కాబట్టి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. అంటే ఇవన్నీ ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా నన్ను కాపాడగలిగేవాడు, నన్ను ఆపదల నుంచి గట్టెక్కించేవాడు అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ వైపునకే మరలాలి, ఆయన్నే అర్థించాలి, ఆయన వైపుకే మనం మరలాలి. ఆ విధమైనటువంటి విశ్వాసం మనం బలంగా దృఢంగా మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మనకు ఎగ్జాంపుల్ సహాబాల యొక్క ఎంత దృఢమైన విశ్వాసమో మీరు ఎగ్జాంపుల్ ద్వారా, చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పి ముగిస్తాను. హజరత్ బిలాల్ రజియల్లాహు అన్హు ఒక నీగ్రో బానిస. ఆయన విశ్వాసం తెచ్చిన కారణంగా అతని యొక్క సర్దార్ అంటే అతని కొన్న వ్యక్తి అప్పుడు మనుషుల్ని బానిసలుగా కొనేవారు, అమ్మేవారు. చాలా హింసిస్తాడు ఆయన. ఉమయ్ బిన్ ఖలఫ ఎవరో తెలుసు, అతని పేరు సర్దార్. చాలా హింసిస్తుంటాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోనూ హజరత్ బిలాల్ రజియల్లాహు అన్హు అహద్ అహద్ అని అంటాడు. అల్లాహు అహద్, ఆయన అల్లాహ్ ఒక్కడే. ఆయన విశ్వాసం అంత దృఢమైనది. చివరికి ఎంత బాధిస్తాడంటే, ఎంత బాధ పెడతాడంటే, ఆ భగభగమనే మండే ఎడారిలో, ఇసుక ఎడారిలో నిప్పులు పోసి కింద వట్టి శరీరం, బట్టలు లేకుండా దాని మీద బరుండ పెట్టి, పైన ఛాతీ మీద బండరాయి పెట్టి, వాటికి కూడా తృప్తి కలగదు ఆ దైవ ధిక్కారికి. మళ్ళీ అతన్ని ఏం చేశాడు? అతనికి ఆ కష్టంలో కూడా బిలాల్ రజియల్లాహు అన్హు అల్లాహ్ అహద్ అహద్ అంటుంటే మళ్ళీ గొంతు మీద కాలు పెట్టి నొక్కుతాడు. ఒకసారి ఈమాన్ తెచ్చిన తర్వాత ఈ పరిస్థితి హజరత్ బిలాల్ రజియల్లాహు అన్హు వివరిస్తాడు. ఆ రోజు నేను నా పని అయిపోయింది అనుకున్నాను, ఆ రోజు నేను చనిపోతానేమో అనుకున్నాను, అటువంటి కష్టాన్ని నేను అనుభవించాను
అంటే అంత దృఢమైన విశ్వాసం మనం అల్లాహ్ కలిగి ఉండాలి. అలాగే ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు కూడా సేమ్ సిచ్యువేషన్స్, అంటే ఇంత దృఢమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. సహాబాలు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్, రోల్ మోడల్స్. వాళ్ళు ఏమిటికి లొంగలే, ప్రాపంచిక లాభాలను చూపించిన లొంగలే, కష్టపెట్టిన లొంగలే, మీ ప్రాణాలను చంపేస్తామన్నా లొంగలే, ఏమిటికి లొంగలే. అటువంటి దృఢమైన విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి సమయం అయిపోతుంది. అల్లాహ్ తఆలాతో దుఆ చేస్తున్నాను. మనం ఏవైతే హదీసులు మీ ముందు ఉంచి వివరించడానికి ప్రయత్నం చేశామో మొదట నాకు మరియు మీకు, మన శ్రోతలందరికీ అల్లాహ్ తఆలా వీటిపై ఆచరించే భాగ్యాన్ని కలుగజేయగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి.